ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ముఖ్యంగా సామాజిక రంగంలో ఊహించని సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ కూటమితో 5 నెలలుగా సాగిన యుద్ధాన్ని తట్టుకొని నిలబడటంతో ఇరాన్ పాలకుల పట్టు మరింత బలపడింది. అయితే యుద్ధానికి ముందే దేశాన్ని కుదిపేసిన ప్రజా వ్యతిరేక నిరసనలు, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి సవాళ్లను అధిగమించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడొక సరికొత్త జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చింది. గతంలో తమ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తిరగబడిన వారిని, ముసుగు ధరించిన మహిళలను సైతం ఇప్పుడు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. విదేశీ దురాక్రమణను ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కటేననే భావనను చాటేందుకు ఇరాన్ పాలకులు చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇరాన్ ప్రభుత్వ మద్దతుదారులు సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్న కొన్ని సరికొత్త దృశ్యాలు అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను స్పష్టం చేస్తున్నాయి. గతంలో ముసుగు ధరించని మహిళలను, నిరసనకారులను కఠినంగా అణచివేసిన ఇరాన్ సైనిక బలగాలను ఇప్పుడు అదే వర్గానికి చెందిన కొందరు మహిళలు బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. విదేశీ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుతున్నది ఈ సైన్యమేనని, అందుకే తాము ప్రభుత్వంపై తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నామని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆంక్షలు ఎదిరించే యువత కూడా ఇప్పుడు దేశాధినేతను అభినందిస్తూ ఉండటం విశేషం. దశాబ్దాలుగా ఇరాన్ ప్రభుత్వ మద్దతుదారులకు, వ్యతిరేకులకు మధ్య ముసుగు ధరించడం అనేది ఒక పెద్ద వివాదాస్పద అంశంగా ఉండేది. గతంలో నియమాలను ఉల్లంఘించినందుకు కొరడా దెబ్బలు, జైలు శిక్షలు విధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణం ఈ సామాజిక విభజనను మార్చేసింది. విదేశీ శత్రువులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ప్రభుత్వం తరఫున జరిగే భారీ ప్రదర్శనల్లో ముసుగు లేని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జాతీయ సమగ్రత కోసం తాము అందరినీ కలుపుకుపోతామనే సంకేతాన్ని ఇచ్చేందుకు అధికారిక వర్గాలు సైతం ఈ పరిణామాలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వ విమర్శకులు మాత్రం దీనిని పాలకుల ద్వంద్వ వైఖరిగా కొట్టిపారేస్తున్నారు. యుద్ధ సమయంలో స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం అందరినీ ఒకే ఇరాన్ ప్రజలుగా చిత్రీకరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ సమాజం అంతర్గతంగా మరిన్ని గ్రూపులుగా విడిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొందరు యుద్ధాన్ని ఆపేందుకు శాంతి ఒప్పందాన్ని కోరుకుంటూ ఉంటే, మరికొందరు పోరాటాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నారు. దేశంలో భిన్నాభిప్రాయాలను అంగీకరించాలని, అందరినీ శత్రువులుగా చూడకూడదని ఇరాన్ అధ్యక్షుడు సైతం వ్యాఖ్యానిస్తున్నప్పటికీ యుద్ధ భయం పూర్తిగా తొలగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఇదే ఉదారతను చూపిస్తుందా లేదా అన్నది అనుమానమేనని మానవ హక్కుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.